అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్వాగతం సుస్వాగతం నా ఈ కథల ప్రపంచంలోకి. ముందుగా మీ అందరికీ ప్రతి ఒక్కరికి నా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన, నా కథల్ని ఓపికగా వింటున్న నా సబ్స్క్రైబర్స్ అందరికీ, నా అభిమానులందరికీ అనేక నమస్కారాలు. సరదా మీకు రుణపడి ఉంటాను. ఎందుకంటే మీ ప్రోత్సాహమే నా ఈ ఉత్సాహానికి ఊపిరి పోస్తుంది. ప్రతి వారం ఒక మంచి కథను మీ ముందు ఉంచగలుగుతున్నాను. తప్పకుండా విని నా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కథను షేర్ చేసుకుంటారు కదా. మరొకసారి కృతజ్ఞతలకు తెలుపుకుంటూ కథలోకి వెళ్ళిపోదావా? ఈ వారం మన కథాంశం పుష్పగిరి. ఏమిటి పుష్పగిరి? ఎక్కడుంది పుష్పగిరి? మనం తెలుసుకుందాం. దానికి ముందు ఒక చిన్న కథ ఉంది, అది మనం తెలుసుకుందాం. ఒకనొక ఊర్లో ఒక పెద్ద ఒక ముసలాయన ఉండేవారు. ముస్లిం బ్రాహ్మడు ఉండేవాడు. అతనికి ఎప్పుడు ఏంటి అంటే ఎన్నో పుణ్యక్షేత్రాలు దర్శించాలని, నదుల్లో స్నానం చేయాలని ఎంతో కోరికగా ఉంటూ ఉండేది. అయితే అతడు ఏంటంటే కడు పేదవాడు అవ్వడం వల్ల అవి ఏవి జరగడం అవ్వలేదు. అతని కోరికలు ఏవి తీరలేదు. అప్పుడు అతనికి అలాగే ముసలివాడు అయిపోతాడు. అతనికి పాపం మరణం ఆసన్నం అవుతుంది. అతన్ని ఒకగానొక కొడుకుని దగ్గరగా పిలిచి, నాన్న నేను ఇంక వెళ్ళిపోతున్నాను, నా కోరిక ఏంటి అంటే, నేను చనిపోయాక, అతని కొడుకు పేరు చేన్లు, అతని దగ్గరగా పిలిచి చెప్తాడు, నేను చనిపోయాక నా కోరికని, నా అస్థికల్ని పుణ్యనదీ నదాల్లో ఎన్ని వీలైతే అన్ని నదీ నదాల్లో కలుపు, నా ఆత్మ తృప్తి పడుతుంది అని చెప్పి కనుమూస్తాడు తండ్రి. అప్పుడు ఆ కొడుకు తండ్రి చెప్పిన మాట యథావిధిగా పాటించాలి, నేను ఆ తండ్రి కోరికను తీర్చకపోతే నేనే మనిషిని తప్పకుండా తీరుస్తానని చెప్పి మొత్తం మీద సొప్పు చేసి తండ్రి హస్తకులు పట్టుకొని బయలుదేరుతాడు. అతడు తండ్రి కోరిక ఏంటంటే ముఖ్యంగా కాశీ నదిలో గంగలో కలపమని అడుగుతాడు. అతను తప్పకుండా అలాగే అని చెప్పి బయలుదేరుతాడు. అయితే ఇప్పుడు కాశీ ఏంటంటే గంటన్నరలో ఫ్లైట్లో వెళ్ళిపోతున్నారు, ట్రైన్లో వెళ్తున్నారు. పూర్వం ఏంటంటే దానికి ఏ ఫెసిలిటీస్, ఏ సౌకర్యాలు ఉండేవి కాదు. కాలినడకనే కాశీ వెళ్ళాలి. చాలా ప్రయాసాలకు ఓడ్చి వెళ్ళేవారు. అందుకే ఒక సామెత కూడా అప్పట్లో అనేవారు, ఏంటంటే కాశీకి వెళ్ళినవాడు కాటికి వెళ్ళినవాడు తిరిగి రారు అని. అంత కష్టతరమైన ప్రయాణం కాశీ ప్రయాణం. అలాగే అన్నిటికీ ఓర్చుకొని వెళ్దామా, నాన్నగారికి పుణ్యగతులను ఎలాగైనా అతనికి సంప్రాప్తిద్దాం అని చెప్పి ఆ కొడుకు తండ్రి అస్థికలు పట్టుకొని కాశీ ప్రయాణం అవుతాడు. వెళ్తూ మధ్యలో ఎన్నో పుణ్య నదుల్లోని వెళ్తాడు, అందులో స్నానం చేస్తాడు. తండ్రికి ఉత్తమ గతులు ప్రసాదించమని కోరుకుంటాడు. అన్ని నదుల్లో స్నానం చేస్తూ ఉంటాడు. అలా వెళ్ళగా ఒక కడప, మనకి ఇప్పుడు కడప జిల్లా తెలుసు కదా, కడపలోకి అడుగు పెడితే అక్కడ పినాకిని నది ప్రవహిస్తూ ఉంటుంది. కడపలో పినాకిని నది ఉంటుంది కదా, ఆ నదిని చూసి అక్కడ కూడా స్నానం చేసిద్దాం అని చెప్పి ఆ అస్థికల మూట ఆ నది ఒడ్డున పెట్టి అందులోకి దిగి స్నానం చేసి పైకి వస్తాడు. రాగానే ఆ అస్థికల మూటను పట్టుకొని ఇంక వెళ్ళిపోదాం అని చెప్పి సంజవార్చి దండం పెట్టుకున్నాక అస్థికల మూట ఎత్తేసరికి ఆ అస్థికలన్నీ అంటే మూట చాలా బరువు అయిపోయి ఉంటుంది, అంటే తడిసిపోయి ఉంటుంది. అరే ఎందుకు ఇలా తడిసిపోయింది, నాకు మోయడం కష్టం కదా, ఆరపెడదాం అని చెప్పి ఆ మూటని విప్పుతాడు. విప్పగానే ఆ మూట నిండా ఘుమఘుమలాడుతున్న మల్లెపూలు బయటపడతాయి. అస్థికలకు బదులు మల్లెపూలు కనిపిస్తాయి. మంచి పువ్వులు సువాసన విరజిమ్ముతున్న పువ్వులు కనిపించగానే ఆ కుర్రాడు, ఆ చేనులోనే అబ్బాయి చాలా ఆశ్చర్యపోయి, ఇదేంటి నాన్నగారికి ఇంత ఉత్తమగతులు ప్రాప్తించాయా, హస్తికలన్నీ సువాసన గల పువ్వులు అయిపోయాయని చెప్పి ఆ పువ్వుల్నే ఆ నదీ జలంలో కలిపేసి కడప జిల్లాలోనే పినాకిని నదిలో కలిపేసి ఇంక కాశీ ఎందుకు వెళ్ళడం అని చెప్పి వెనక్కి ఇంటికి వెళ్ళిపోతాడు. అలాగా అది ఆ నోట ఈ నోట మొత్తం మీద అది ఏ పుణ్యంతో చేస్తాడో కానీ ఆ చేయిలు స్నానం చేసిన ప్రదేశం అంతా ఒక మంచి స్నానం చేయడానికి అనువుగా తయారవుతుంది. అప్పుడు ఏంటి అంటే అక్కడికి అందరూ స్త్రీలు వచ్చి స్నానం చేయడం, ప్రతి వాళ్ళు వచ్చి పుణ్యనది స్నానం చేసి వెళ్తూ ఉండేవారు. ఆ విధంగా ఒకరోజు ఒక ముసలాయన అక్కడికి తన పశువులు తీసుకొని వస్తాడు. బక్క చిక్కిన ముసలాయన అక్కడికి వస్తాడు. పండు ముసలి వచ్చి ముందు తన ఆవుల్ని గెదెల్ని అందులో పక్క చిక్కిపోయి ఉంటాయి. అవి పాప నీరు తాగడానికి ఆ నదిలోకి దిగి ఆ నీరు తాగి మీదకి వచ్చేసరికి పుష్టిగా అయిపోతాయి. అవి చాలా మంచి హెల్దీ, చాలా ఆరోగ్యంగా అయిపోగానే ఇదేమిటి ఇలా అయ్యాయి అని చెప్పి ఆ ముసలాయన కూడా నదిలోకి దిగి స్నానం చేయడానికి దిగి చూసేసరికి అతి పడుచువాడుగా తయారైపోతాడు. ఇదేంటి ఇలా తయారయ్యానని చెప్పి అటు బయటకు వచ్చి చూసేసరికి అటుగా ఈ ముసలాయన భార్య, ముసలావిడే నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. నీళ్లు పట్టుకుని వెళ్తూ ఉంటే
ఆవిడని పిలుస్తాడు. ఏమో ఇలా రా ఒకసారి అంటే, ఎవడో కుర్రాడు నన్ను అల్లరి పెడుతున్నాడని చెప్పి చాలా చిరాకు పడిపోతుంది. ఎవరు నువ్వు నన్నెందుకు పెద్దదాన్ని పట్టుకొని ఆట పెట్టిస్తున్నావంటే, లేదే బాబు నేను నీ భర్తని అని చెప్పి చెయ్యి పట్టుకుని గొరగొర ఇచ్చికెళ్ళి ఆ నదిలోని స్నానం చేయిస్తాను. ఆవిడ కూడా చాలా యవ్వనవతిగా అయిపోతుంది. ఇంకేముంది, ఇద్దరు పరమానంద భరితులే తన కొడుకు ఇంటికి వెళ్తారు. వెళ్ళాక కొడుకులు అందరూ వీళ్ళిద్దరిని పోల్చుకోకపోతే అయ్యిందంతా జరిగిందంతా చెప్తారు. వాళ్ళు చెప్పగానే వాళ్ళు ఆ నోట ఈ నోట పలికి ఆ నదీ జలం ఎంత పెద్ద ప్రసిద్ధి చెందుతుందంటే ప్రతి ఒక్కరూ అందులో స్నానం చేయడం, అమరత్వం పొందుతారు. అందమైన రూపాలే కాకుండా చావు లేకుండా అయిపోతుంటారు. ఇది ఇలా జరుగుతుండగా ఒకనాడు మన నారదుల వారు ఈయనకున్నదే కదా కలహభోజులు, ఎవరైనా సుఖపడుతున్నారంటే చూడలేని స్థితి. అందుకని నారదుల వారు భూలోక సంచారియే వచ్చి ఈ పినాకిని నది తాలూకా ఈ విశేషం తెలుసుకుని, ఏమిటి ఇక్కడ జనాలందరూ అమరులైపోతున్నారు, ఏమిటి విశేషం ఏమిటిందో అని చెప్పి అడిగేసరికి ఈ నది తాలూకా విశేషం అతను కనుక్కొని గబగబా బ్రహ్మ దగ్గరికి పరిగెట్టి పినాకిని నది ఇలా ప్రవహిస్తుంది, అందులో నీరు తాగి అక్కడ అందరూ యవ్వనవతులైపోతున్నారు, యవ్వనంగా తయారవుతున్నారు, మరణం లేకుండా తయారవుతున్నారు, ఏమిటి చేద్దాము, ఇది భూలోకంలో ఉండడానికి వీల్లేదు అని అంటాడు. బ్రహ్మకి బాగా నూరి పోస్తాడు. అప్పుడు బ్రహ్మ ఏమనుకుంటాడంటే, అవునా ఇది ఎలా జరిగింది అని చెప్పి బ్రహ్మ తన దివ్యదృష్టితో చూస్తాడు. ఇది ఎలా జరిగింది అంటే, ఈ నీరుకి ఇంత దివ్యత ఎలా వచ్చింది అంటే, మన గరుత్మంతుడు తల్లిని దాసిత్వం నుంచి తప్పించడానికి ఆయన సవితల్లి తనకి అమృతాన్ని తెమ్మని కోరుతుంది కదా, అది అమృతాన్ని పట్టుకుని వస్తున్నప్పుడు ఇంద్రుడు గరుత్మంతుడితో యుద్ధం చేస్తాడు. ఆ యుద్ధంలోని దీనిలోని కొన్ని బొట్లు పడి పినాకిని నది మీద నదిలో కొన్ని అమృతం బొట్లు పడతాయి. ఆ మేర అదంతా అమృతమయం అయిపోతుంది. అతను దివ్య దృష్టితో అదంతా కనిపెట్టి, అమ్మో అవును ఇదేంటి ఇలా అయింది అని చెప్పి లాభం లేదని చెప్పి ఆంజనేయుడిని పిలుస్తాడు. ఆంజనేయుడిని పిలిచి, హనుమాన్ నువ్వు వెళ్ళి ఒక పెద్ద రాయి తీసుకెళ్ళి ఆ నదిలో వేసి అంటాడు. అనగానే చెప్పిందే తడవగా మన హనుమాన్ వారు ఏముంది, పరిగెట్టుగా వెళ్ళి పెద్ద బండరాయి తీసుకెళ్ళి ఆ పినాకిని నది సదరు ఎక్కడైతే మంచి ప్రవాహమైన నీరు ప్రవహిస్తుందో అక్కడ తీసుకెళ్ళి రాయి వేసేస్తాడు. వేయగానే ఏమవుతుంది, ఇంత బలవంతుడు అతి బలవంతుడైన హనుమాన్ వేసిన అంత పెద్ద రాయి కూడా ఈ నదీ జలం ప్రభావం వల్ల అది తేలిపోతుంది. నది రాయి ములగదు సరిగదా, పైకి తేలిపోతుంది, బెండులా అయిపోతుంది. అది అయిపోయి ఆ ప్రవాహం అలాగే ఉంటుంది. అప్పుడు గబగబా మళ్ళీ వెళ్తాడు. ఇంద్రుడి దగ్గరికి వెళ్ళి నారదుడు చెప్తాడు ఇలా అయింది. ఇంద్రుడు కూడా భయపడిపోతాడు, ఏంటి ఇలా అయిందని చెప్పి ఇంద్రుడు నారదుడు కలిపి ఈశ్వరుడి దగ్గరికి వెళ్తారు. ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళగానే ఈశ్వరుడితో చెప్తే అప్పుడు పరమేశ్వరుడు అంటాడు, నా వల్లే ఏం కాదు, మనందరం కలిపి మీరిద్దరు వెళ్ళిపోండి, మనందరం కలిపి ముందు విష్ణుమూర్తి దగ్గరికి వెళ్దాం అంటాడు. అనగానే అందరు కలిపి విష్ణుమూర్తి దగ్గరికి వెళ్తాడు. అప్పుడు విష్ణువు అనుకుంటాడు అనమాట, ఎక్కడలేని ఇవి కూడా నాకు శివుడికి తీసుకొచ్చి మానెత్తినే పెడతారని చెప్పి చిరునవ్వుతో అన్ని స్వీకరిస్తాడు కదా శ్రీ మహావిష్ణువు. సరే ఇది మనం తీరుద్దాం, ఈ ప్రాబ్లం ఏం లేదు, మనమే తీరుద్దాం అని చెప్పి బ్రహ్మని వీళ్ళని పంపించేస్తారు. నారదుని పంపించి శివకేశవులు ఇద్దరు మానవ రూపంతో ఈ భూలోకానికి వస్తారు. వచ్చి ఆ రాయిని చెరో పక్క అదిమి పెట్టి ఆ లోపలికి ఇద్దరు అదిమి పెట్టడం వల్ల వాళ్ళ బలంతో ఆ రాయి లోపలికల్లా ఉండిపోయి ఆ వాగు మూసిపోగానే ఇంకా అక్కడికి ఏముంది, ఇంకా నీరు ప్రవహించదు కదా, ఆ నీరు తాలూకా ప్రభావం తగ్గిపోతుంది. అప్పుడు దానికి హనుమంతుల వారు ఆ పెద్ద రాయి తెచ్చి పెట్టారు కాబట్టి ఆ కుర్రాడు తాలూకా తండ్రి అస్థికలు పువ్వులుగా మారే కాబట్టి దీనికి ఆ ప్రదేశానికి పుష్పగిరి అని పేరు వచ్చిందనమాట. ఈ పుష్పగిరికి ఒక పక్క శివకోవిల, ఒక పక్క విష్ణుకోవిల ఉంటుంది. ఇప్పటికీ కడప జిల్లాలో అదే ప్రదేశంలో మంచి తిరునాళ్ళు జరుగుతూ ఉంటాయి, ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. అందుకే ఎంతోమంది స్వామీజీలు అక్కడ అన్నీ ఏర్పరచుకొని అక్కడే తపస్సు చేస్తుంటారు. అంతటి మహా పుణ్యగిరి మన కడప జిల్లాలో ఉంది. అదండి ఈ వారం మన కథాంశం పుణ్యగిరి. మరిన్ని కథాంశాలతో మీ ముందుంటుంది మీ వెంకట శ్యామల దేవి. లోకా సమస్తాం సుఖినో భవంతు, విశ్వస్సు కళ్యాణమస్తు. మరొకసారి అందరికీ ధన్యవాదాలు.